లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఆ భరత్ గాడు మన వ్యాపారాన్ని సర్వనాశనం చేశాడు. కుట్రతో మన కాంట్రాక్టులన్నీ కాజేస్తున్నాడు. ప్రశాంతంగా సాగిపోయే మన జీవితాలను చిన్నాభిన్నం చేశాడు. ఇప్పుడు వాడే గనుక నా ఎదురుగా ఉండుంటే ఎందుకు చేస్తున్నావని చొక్కా పుచ్చుకొని నిలదీసేవాణ్ణి. మక్కెలు ఎరగదన్ని వాణ్ణి మన మార్గంలోంచి తప్పించేవాణ్ణి. బాధపడకండి నాన్న, మీరు చేయలేని పని నేను చేస్తాను. నీకు మాకు ఏదైనా రక్త సంబంధం ఉందా? నీకు మాకు ఏవైనా పాత విరోధాలున్నాయా? ఎందుకు మమ్మల్ని మా వ్యాపారాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నా? చెప్పు. చెప్పు. నా తప్పుగా గీత, ఈ మనిషి మమ్మల్ని వ్యాపారంలో మోసం చేస్తున్నాడు. మా నాన్న మనసులో ముళ్ళులా గుచ్చుకుంటున్నాడు. మా కుటుంబానికి చీడ పురుగులా దాపురించాడు. ఎందుకు ఎందుకు వీడికి మాపై ఇంత శత్రుత్వం? ఆ విషయం ఆయన చెప్పలేదు ప్రకాష్, నేను చెప్తాను. రా రా. మిస్ గీత, yes sir. ఒక్క నిమిషం బయటికి వెళ్తారా? ఇఫ్ యు డోంట్ మైండ్ ప్లీజ్. Why not sir? వెరీ సారీ. ఏం తీసుకుంటారా? టీ, కాఫీ, కూల్ డ్రింక్? నో నో, యు మస్ట్ టేక్ సంథింగ్. బాయ్. Yes sir. మీరే వచ్చేసారా? 2 కాఫీ ప్లీజ్. 3. ఓకే, థ్యాంక్ యూ. ఏంటమ్మా చెప్పా పెట్టుకుని సడన్గా వచ్చేసారు? ఆపద్ బాంధవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నందుకు మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాం సార్. నో నో నో, అది నా కర్తవ్యం అమ్మా. ఆపదొచ్చినప్పుడు తోడబుట్టిన అన్నదమ్ములే తప్పించుకుని పారిపోయే ఈ రోజుల్లో మీరు నాకు తోడబుట్టకపోయినా నన్ను రక్షించారు. పైగా మా ఇంట్లో నిజం దాచిపెట్టి నా రహస్యాన్ని కాపాడారు. మీ మేలు ఎలా మర్చిపోగలను? ఓ పని చేయమ్మా, నేను మీ అన్నయ్యని అనుకో, అప్పుడు నన్ను మర్చిపోయే గొడవే ఉండదు. అవును, నేను అడగటం మర్చిపోయాను, ఆ అబ్బాయి ఎవరు? ఎస్ఎన్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని వినే ఉంటారు కదన్నయ్య. దాని మేనేజింగ్ డైరెక్టర్ పేరు బుచ్చేశ్వరరావు గారు సార్. దట్స్ రైట్, మిస్టర్ పి బుచ్చేశ్వరరావు. గుడ్. ఆయనే మా నాన్నగారు. నా పేరు రమేష్. అవును, సదరు బుచ్చేశ్వరరావు గారు సుపుత్రుడు గారు. మా సింధుతో మీ రహస్యం ఎంతకాలంగా సాగుతోంది? ఎలిమెంటరీ స్కూల్ నుంచే మేము ఫ్రెండ్షిప్ చేస్తున్నాం సార్. ఓ దట్స్ ఫైన్, వెరీ ఫైన్. అయితే అక్షరాభ్యాసంతోనే ప్రారంభమైంది అనమాట. పోతే మీ ఫ్రెండ్షిప్ గానే మిగిలిపోతుందా, లేక లైఫ్ పార్ట్నర్షిప్ అయ్యే అవకాశం ఉందా? ఎవరు కాదన్నా మా పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుంది సార్. గుడ్, వెరీ గుడ్. మరి నీ సంగతి ఏంటమ్మా? అమ్మ ఒప్పుకున్నా నా మీ అబ్బాయి రమేష్ విషయం మీతో పర్సనల్ గా మాట్లాడదామని వచ్చామండి. అమ్మాయికి మీకు గల సంబంధం ఏంటి? అమ్మాయి వయసు ఎంత?
అంతగా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదయ్యా. మా అబ్బాయికి 20 వెళ్ళి 21 మొన్ననే వచ్చింది. మరి ఆ వయసు గల కుర్రాడి గురించి ఆ కుర్రాడి తండ్రితో పర్సనల్ గా మాట్లాడాలని వచ్చారంటే అమ్మాయి విషయం కాక మరి ఏమై ఉంటుంది? చూడండి, నాకు కులం గోత్రం పేద గొప్ప తేడా ఏమీ లేదు. అమ్మాయి అమ్మాయిగా వస్తుందా అమ్మగా వస్తుందా అన్న విషయం ముందే తెలిస్తే దాన్ని బట్టి పెళ్లి రేపే పెట్టొచ్చా 2 నెలలు ఆగిన తర్వాత పెట్టొచ్చా అన్న విషయం నిర్ణయించుకోవచ్చు. ఇదేంటి సార్, జీవితాన్ని మరింత తేలిక తీసుకుని మాట్లాడుతున్నారు. ఏం చేస్తామయ్యా, ఇది 1986 యువక యుగం. తండ్రులంతా తల ఉంచుకుని తప్పుకు తిరగవలసిన సమయం. ఇంతకీ కాన్పు రాకముందే అమ్మాయి నేను చూడవచ్చునా చూడకూడదా? అంత ప్రమాదం ఏం లేదులేండి. అయితే పర్వాలేదు. అవును, అమ్మాయికి మీకు గల సంబంధం ఏంటో చెప్పండి. చెప్పకుండా అన్ని విషయాలు ఊకే నా చేత భగించేస్తున్నారు. అమ్మాయి ప్రకాష్ చెల్లెండి. ప్రతాప్ గారు అబ్బాయి అనగానే అమ్మాయి ఎవరో తెలిసిపోయిందిలేండి. ఇంతకీ అమ్మాయి తండ్రి ఎక్కడ? మరి ఆయన రాలేదే? తండ్రి కన్నా ఎక్కువైన మా పెద్దనయ్య వచ్చారు సార్. ఇక మీకు అభ్యంతరం ఏముంటుంది? పెద్దన్నయ్య ప్రతాప్ గారికి ఒక్కడుకు ఒక్క కూతురని విన్నాను. మరి పెద్దన్నయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? రావాల్సి వచ్చింది, వచ్చారు సార్. రావాల్సి వచ్చిందా? బాబు ప్రకాష్, అమ్మాయి విషయంలో ఏమీ ప్రమాదం ఉన్నట్టుగా కనపడడం లేదు, కానీ ఇక్కడే ఏదో ప్రమాదం ఉన్నట్టుగా నాకు అనుమానంగా ఉంది. చెప్తాను సార్. భరతుడు, మీ నాన్న మీ అమ్మకు చేసిన ద్రోహము ఆనాడు దుష్యంతుడు శకుంతలకు చేసిన ద్రోహము కన్నా కడుంగడు పెద్ద ద్రోహము. ఈనాడు నువ్వు చేయబోయే తిరుగుబాటు ఆనాడు భరతుడు పులికోరలు లాగిన దానికన్నా ఎక్కువ సాహసము. నాటి కురుక్షేత్ర మహాసంగ్రామంలో గెలిచినది న్యాయమే. ఈనాడు నీ భారత యుద్ధములో గెలవబోయేది ధర్మమే. సంభవామి యుగే యుగే. రాబోయే భారత యుద్ధంలో ఎవరి సాయం నీకు అక్కర్లేదు, కానీ నాకు మాత్రం చిన్న పాత్ర ధరించాలందయ్యా. మీకు ఘటోద్గజుడి పాత్ర బ్రహ్మాండంగా ఉంటుంది సార్. వివాహ భోజనంబు. మావయ్య గారు, మీరు చెప్పినంత బాగానే ఉంది, కానీ అసలు విషయం ఇంకా ఖచ్చితంగా తేల్చి చెప్పలేదు. ఇంకా తెలిసి చెప్పేది ఏమిటయ్యా? నీ యుద్ధంలో నా పాత్ర గ్యారంటీ అయితే నా కొడుకు నీ చెల్లె గ్యారంటీయే, అంతే. డన్. భరత్, నువ్వా? బాగున్నావా బాబు? బాగున్నానమ్మా. ప్రతి శుక్రవారం గుడికి వస్తుంటావా? లేదమ్మా, నిజానికి నా గుండె ఒక గుడమ్మా. ఆ గుడిలో దేవత మా అమ్మ. ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని చూడటానికేనమ్మా. నన్నా? దేనికి బాబు? క్షమించాలి, ఆ రోజు మీతో ఒక అబద్ధం చెప్పాను. అబద్ధమా? సింధుకి కార్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పాను. ఆ, అది అబద్ధం. మరి కొంతమంది రౌడీలు సింధుని బలాత్కారం చేయబోయారు. భరత్, కంగారు పడకండమ్మా, ప్రమాదం ఏం జరగలేదు. నా చెల్లాయిని నేను కాపాడుకున్నాను. నా తండ్రి, ఎంత చల్లని మాట చెప్పావయ్యా. అవును, అసలు సింధు రౌడీ చేతులు ఎందుకు చిక్కింది? ఒక్క నిమిషం అమ్మా. నాయనా రమేష్. ఓ, దట్స్ ఫైన్. నమస్కారం. ఇతనే రౌడీ? అదే రౌడీ కదమ్మా. ఈ అబ్బాయిని కలుసుకునే నిమిత్తం వెళ్ళి మన అమ్మాయి రౌడీ బుచ్చేసరారు. ఆ అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు. చదువు సవ్యంగా పూర్తయితే అమెరికా వెళ్లే అవకాశం ఉంది. తండ్రికి ఏకైక సంతానం. అది కూడా పద్ధతిగా పెళ్లి జరిగి పద్ధతిగా శోభనం జరిగి పద్ధతిగా పుట్టిన కొడుకు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్. అబ్బాయి తండ్రికి 5 కోట్ల రూపాయలు వేస్తుంది, కానీ ఎప్పుడు కోట్ వేసుకోరు. సింపుల్ గా కత్ర పంచ కత్రలాంచి. ఇంతకీ వీరెవరు? అబ్బాయి తండ్రిని, భరతుడు మాట ప్రకారం ఈ పెళ్లికి అంగీకరించిన వాడిని, మీ అంగీకారం కోసం ఎదురు చూస్తున్న అనుభవించినట్టు వియంకుడిని. మీరు ఒప్పుకుంటే శాశ్వతంగా మీకు అన్నయ్యవాడిని. అన్నయ్య గారు, ఈ మాటలు వినటానికి నేనెంతో పుణ్యం చేసుకుని ఉండాలి. మీతో సంబంధం కలుపుకోవటం కన్నా మాకు వేరే అదృష్టం ఏముంటుంది? ఒక్క మాట మీ బావగారితో కూడా చెప్పి. ఒక్క మాట ఏం కర్మ, 396 మాటలు చెప్పమ్మా. కానీ నేను మాత్రం ఒకే మాట చెప్తాను. కొడుకును కనిపారేసిన తండ్రి నేను, కూతురుని కనిపారేసిన తండ్రి అనగా మీ భర్త గారు అనగా మా బావగారు రూలు ప్రకారం మర్యాదగా మా ఇంటికి వచ్చి సంబంధం విషయం మాట్లాడాలి. ఇదిగో నా విజిటింగ్ కార్డు. భరత్, నువ్వెవరో మేమెవరో ఎంత బాధ్యతగా ఈ సంబంధం మాట్లాడి పెట్టేవయ్యా. అదేంటమ్మా, ఎవరో అంటారే, మీరేగా నన్ను మీ అబ్బాయి అన్నారు. అవును బాబు, నువ్వు మా అబ్బాయివి, మా పెద్ద అబ్బాయివి. పెద్ద అబ్బాయి
ఆ మాట ఎప్పుడూ చెప్పాలి, ఎవరితోనైనా చెప్పాలి, ఎక్కడైనా చెప్పాలి, ఎట్టి పరిస్థితుల్లోనైనా చెప్పాలి. గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. నేనా ఒక్క మాట చెప్పకుండా పెళ్లి కొడుకు వియ్యంకుడు అంటూ ముహూర్తం దాకా వచ్చేసావన్నమాట. నేను సైలెంట్ గా ఉంటే ఒకేసారి శుభలేఖ నా చేతికిచ్చి పంక్తిలో కూర్చోబెట్టి పెళ్లి భోజనం పెట్టి పంపేసేదానివిగా. కోప్పడకండి. అనుకోకుండా గుళ్ళో వియ్యంకుడు గారు కలిశారు. మన సింధుకి ఆ అబ్బాయికి ఇదివరకే పరిచయం ఉందంట. అన్ని విషయాలు ఆయనే చెప్పి నన్ను ఒప్పించి ఒక్కసారి మిమ్మల్ని వచ్చి మాట్లాడమని చెప్పి ఈ విజిటింగ్ కార్డు ఇచ్చారు. పిచ్చిగుంట బుచ్చేశ్వరరావు. బుచ్చేశ్వరరావు గారు ఉన్నారా? ఉన్నారండి. ప్రతాప్ గారు వచ్చారని చెప్పు. కూర్చోండి బాబు, పిలుస్తాను. నమస్కారం బుచ్చేశ్వరరావు గారు. ఎవరో నువ్వు? ఈ ఊళ్ళో అందరూ నన్ను ప్రతాప్ గారు ప్రతాప్ గారని చాలా మర్యాదగా పిలుస్తారు. అరే, నిన్ను ఎవరైనా పిలుస్తా నాకెందుకయ్యా? నేను మాత్రం ఎంతటి వాడినైనా నువ్వు అనే పిలుస్తా. టైం వేస్ట్ చేయక నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు. నిన్న మీరు గుళ్ళో మా ఆవిడ్ని కలిశారట? నేను ఆవిడ్ని కలవలేదు. వాట్? ఎస్, ఆవిడ నన్ను కలిసింది, నాతో మాట్లాడింది, నన్ను ప్రాధేయపడింది, కాళ్ళ వేళ పడి బ్రతిమలాడింది. మా ఆవిడ మిమ్మల్ని బ్రతిమాలిందా? ఎందుకు? మీ ఆవిడ నీతో చెప్పలేదా? లేదు. అరే, మా ఆయన పంపిస్తాను, ఆయన కూడా మీ కాళ్ళు పట్టుకుంటాడు, ఎలాగైనా ఈ పెళ్లి జరిపించాలా చూడని చెప్పింది నాతో. బుచ్చేశ్వరరావు గారు, మీరు చెప్పేదేమిటో ఒక్క ముక్క నాకు అర్థం కావడం లేదు. ఇదిగో చూడు, ఎప్పటి నుంచో మా అబ్బాయికి మీ అమ్మాయికి సంబంధం ఉన్నదట. తత్కారణంగా ఇప్పుడు మీ అమ్మాయి 5వ నెల గర్భవతట. ఈ విషయం లోకులు కాకులై కూస్తున్నారట. ఆల్రెడీ నీ పరువు సగం బజార్న పడిందట. ఇప్పుడు నీ అమ్మాయిని నా కోళ్ళగా చేసుకోకపోతే ఆ మిగిలిన సగం కూడా పడుతుందట. ఇది నీ భార్య నాతో చెప్పిన నీ కన్నీటి కథ, నీ కుటుంబ వథ. ఓ మై గాడ్, నా కూతురు గర్భవతి అయిందా? అరే, నీ కూతురు కాదు నా కూతురా? ఈ అనుమానం నాకు వచ్చే గర్భం చేసి నా కొడుకు నిలదీసి అడిగితే నిజమే కన్ఫర్మ్ చేశాడు. నీ కూతురు అబార్షన్ చేయించుకున్నాను అడిగి లేడీ డాక్టర్ ఫోన్ చేసి అడిగితే ఆవిడే నిజంగానే కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ ఏం చేసేదే ఉంది? మా ఇంట్లో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా నాకొక్కటి తెలీదు. బుచ్చేశ్వరరావు గారు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమీ అనుకోవట్లేదు. నాకు టీ టైం అయింది, నువ్వు త్వరగా వెళ్ళిపోతే టీ తాగి పడుకుంటా. మిస్టర్ బుచ్చేశ్వరరావు, నా బిడ్డ బాధ తెలిసి కూడా ఇంత తేలిగ్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నా పరువు పూర్తిగా పోకముందే నా కూతురికి మీ కొడుక్కి పెళ్లి జరిగిపోవాలి. ఏంటి పెళ్లి? పెళ్లి పెళ్ళట పెళ్లి తప్పమ్మా. ఈ పిచ్చిగుంట బుచ్చేశ్వరరావు దగ్గర నీ కుప్పికంతలు కాళ్ళు వేరకొడతాను. నాతో నీకు వియ్యమా? నీ అంతా చెక్కడ, నా అంతా చెక్కడ. ఆఫ్టర్ ఆల్ సమ్మర్ లో ఒక్కపోస్తే కారు వేసుకుని బీచ్కి వెళ్ళే ఫ్యామిలీ నీది, సమ్మర్ మొత్తం హెలికాప్టర్ లోనే కాలక్షేపం చేసే ఫ్యామిలీ నాది. ఇదిగో, ఇదంతా అవసరం నీకు నాకు మధ్య, బిట్వీన్ యూ మీ అండ్ సోఫా. నీకెంత డబ్బు కావాలి? అసలు మీ అమ్మాయి రేట్ ఎంత? అది ఎలా కావాలి? క్యాషా, డ్రాఫ్టా, చెక్కా, లేకపోతే మూడా? బుచ్చేశ్వరరావు, నీ కొడుకుని నమ్మి నా కూతురు పోగొట్టుకున్నది డబ్బో ప్రాణమో కాదు. అఫ్ కోర్స్ శీలమే నాకు తెలుసు, కానీ శీలాన్ని గురించి మా నాన్నగారు చెప్పిన నిర్వచనం నీకు తెలియదు. శీలం అనగా సీలు వేయబడ్డ నిజము. ఇప్పుడు నీ సీలు వేయబడ్డ నిజం 10 మందికి తెలిసిందనుకో, నీ కూతురు పరువు బజార్న పడుతుంది. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ సగం బజార్న పడిందనుకో, అది వేరే విషయం. ఆ మిగిలిన సగం కూడా బజార్న పడకుండా చూసుకుంటే నీ కూతురు ఇప్పటికే బంగారమే. వెర్రి మొర్రి సిద్ధాంతాలు చెప్పి నన్ను బుకాయించకు బుచ్చేశ్వరరావు. నా కూతురు గర్భవతి, అది మరచిపోకు. అరే, నీ కూతురు గర్భవతి అయితే నన్నేం చేయమంటావయ్యా? అసలు తప్పంతా నీ కూతురుది. ముందే జాగ్రత్త పడి ఆవచ్చుగా. లేదు, అయిన తర్వాతనే మా అబ్బాయి చెప్తే ₹3.35 ఇంగ్లీష్ మందు, లేదా మన నాటి ముందు ఉండే ఉందిగా బొప్పాస్కాయ, మన బాధని తీరిపోయేవి. ఏమిటి సైలెంట్ అయిపోయావు? ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నావు. ఒకవేళ ఈ మాటలు నువ్వే ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తుందా? నీ మాయలు మంత్రాలు చాలించు. తన్ను కోన్కిస్కా గడ కింద దమకట్టకు. నా కూతురికి అన్యాయం చేయాలని భావిస్తే ఊరికే వదిలేసేంత చేతగాని వాణ్ణి కాదు. ఏం చేస్తావో ఈ గోంగూర పచ్చడి? ఇంకా ఒక క్షణం ఎక్కడున్నావంటే నా గోర్ఖా చేత నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను.
అంత అవమానం జరగక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అవుట్ అవుట్ గెట్ అవుట్. భరతుడు, అన్యాయాన్ని డొక్క చీరేశావు, అక్రమాన్ని డోలుకట్టు వాయించేశావు. మీ అమ్మ ఏ లోకంలో ఉన్నా ఈ సన్నివేశాన్ని కళ్ళారా చూసే ఉంటుంది. ఆమె గుండెమంట కొంతైనా చల్లారే ఉంటుంది. అరే ఏమిటా కన్నీరు పెడుతున్నావు? ఓహోహోహో, ఎంత కర్కోటకుడైనా కన్న తండ్రే కదా, కటువుగా మాట్లాడానేమిటా అని కన్నీరు పెడుతున్నావా? అనిపించేవాడా? ఆనాడు తండ్రి మాట మీద పరశురాముడు తల్లి తల నరికేశాడు, చరిత్ర సృష్టించాడు. ఈనాడు నువ్వు తల్లి మాట నిలబెట్టడం కోసం దుర్మార్గుడైన తండ్రిని కైమా చేస్తున్నావు. తప్పేమి లేదయ్యా. నా బాధ అందుకు కాదు మావయ్య గారు. ఏ పాపం చేయని నా చెల్లెని నేనే హీనంగా మాట్లాడాను. అన్నయ్య ఉండి ఆమెకు రేటు కట్టి నేనే నిజంగా మాట్లాడాను. అబ్బా భరతుడు, ఇదంతా నాటకమని నువ్వు అన్నది ఏది నిజం కాదని నీకు తెలుసు. గుణపాఠం చెప్పడం కోసం కోటి అబద్ధాలైన ఆడొచ్చని భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏనాడో చెప్పాడు. దండకావరంతో ఒళ్ళు కొవ్వెక్కి గర్భవతైన నీ కూతుర్ని నిలువునా చేయకుండా నిజాన్ని దాచిపెట్టి నన్ను వెధవించేసిన తల్లివి నువ్వు. నా కూతురు గర్భవత. ఎవరు నా బిడ్డనెత్తిన ఈ అభాండం వేసిన దుర్మార్గులు? నా వియ్యంకుడు అంటూ విరవీగిపోయావే ఆ పిచ్చుకుంట బుచ్చేశ్వరరావు చెప్పాడు. ఆపండి, ఈ అభండాల్ని భరించలేను. ఏ తప్పు చేయకుండా ఈ శిక్ష నేను అనుభవించలేను. పదండి, ఆ బుచ్చేశ్వరరావు ముందే అసలు బండారం బయట పెడతాను. ఆ పెద్ద మనిషి నిలదీసి నిజం కక్కిస్తాను. పదండి. బుచ్చేశ్వరరావు గారు, బుచ్చేశ్వరరావు గారు. వస్తున్నా. రండి బుచ్చేశ్వరరావు గారు, రండి. అలా నిలబడిపోయారేంటమ్మా? రండి కూర్చోండి. మీ మర్యాదలు చాలండి బుచ్చేశ్వరరావు గారు. నా కూతురు గురించి నా భర్త దగ్గర ఏం చెప్పారు? ఒక్కసారి మళ్ళీ చెప్పండి. ఒక్కసారి ఏం కర్మ, 100 సార్లు చెప్తాను. కానీ మీ ఆయన ఇప్పుడు నేను చూడలేదే. ఇక మాట్లాడింది ఎప్పుడు? అలా తల వంచు నిలబడ్డాడే ఆయననే మీ భర్త గారు. నమస్కారం బాబు గారు. ఏమిటండి మీరు చెప్తుంది? ఏమండి మీరు చూసింది మాట్లాడింది ఏంతోనేనా? నువ్వుండు. నువ్వే నా పి బుచ్చేశ్వరరావు? అవును, పిచ్చుకొండ బుచ్చేశ్వరరావు నేనే. నిజంగా నువ్వే నా బుచ్చేశ్వరరావు? ఏమిటలా మీదకి వస్తావు? ఆవు చెప్తాను. 1935 సంవత్సరం జూలై 25వ తారీఖున నేను పుట్టిన నెల రోజులకు ఉయ్యాల్లో వేస్తూ నామకరణం చేసిన దగ్గర నుంచి నా పేరు పిచ్చుకొండ బుచ్చేశ్వరరావే. సాక్ష్యం చెప్పడానికి కన్న తల్లిదండ్రులు లేరు, కట్టుకున్న భార్య కూడా చనిపోయింది, కని పెంచిన కొడుకు మాత్రం ఉన్నాడు. ఒరే నా కొడక, రారా. ఒరే నేను నీ తండ్రినేనా? మా అమ్మ చెప్పిందిగా నువ్వే. నా పేరేమిట్రా? సత్య ప్రమాణంగా నీ పేరు పిచ్చుకుంటా బుచ్చేశ్వరరావే. ఆ సంగతి ఆయనతో చెప్పు. అవును సార్, ఆయన మా నాన్నగారే. ఏమండి ఏమిటండి ఏమైందండి? ఈ వచ్చిన వేళ విశేషం ఏమీ బాగున్నట్లేదు. ఏమండోయ్ మిస్ కంప్యూటర్ గారు, మిమ్మల్ని ఈ రోజు నుంచి పేరు మార్చి పిలవాలనుకుంటున్నాను. ఏవని? వదినా అని. ఏమిటి మొహాలా పెట్టారు? పిలుపు బాలేదా? పిలుపు బాగున్నా ప్రయోజనం లేదే. ఏ? నేను మిస్ కంప్యూటర్ అవునో కాదో నాకు తెలియదు కానీ మీ అన్నయ్య మాత్రం మిస్టర్ కంప్యూటర్. అర్ధరాత్రి 12 గంటలు అవుతోంది, ఇంకా పనే. వదినా మీరండి, మనం వెళ్దాం. ఆయన కదలకుండా నేను రాలేను ప్రకాష్. అవునులే, రాముడు ఎక్కడుంటాడో సీత అక్కడే, కానీ ఈ లక్ష్మణుడు మాత్రం ఉండడు. సార్, నన్ను ఉండమంటారా వెళ్ళిపోమంటారా అడిగిపోదామని వచ్చాను. ఉండిపో గీత. నువ్వు ప్రక్కనుంటేనే నా మనసు కాస్త నెమ్మది, లేకపోతే ఒంటరితనం నన్ను పీడిస్తుంది. ఇతరుల మీద ద్వేషంతో మనసు నింపుకున్న మనిషికి ఒంటరితనం తప్ప ఇంకేది అక్కర్లేదేమో అనుకున్నాను. అంటే మనిషి బ్రతకటానికి పగ ఒకటే చాలదు,
ఎవరితోనైనా కొంచెం స్నేహం, మరి కొంచెం ప్రేమ కూడా కావాలి. గీత, ఈ రోజు నాకు నిజంగా రెండూ కావాలి. నువ్వు కొంచెం అన్నావు, మరి నాకు ఇంత స్నేహం ఇంత ప్రేమ కావాలి. ఇస్తావా? స్నేహం, ప్రేమ ఆఫీస్ మ్యాటర్స్ కాదు, పర్సనల్ మ్యాటర్స్. ఇంటికొచ్చి అడిగితే చెప్తాను. అక్కడ తొంగున్నాడే, ఆడే నేను చెప్పిన బడా పెద్ద మనిషి. కొండన్నా ఆయి పెడతలే, ఆడు నేను కలపడితే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, మోంబతులు అయిపోద్ది, కొంపకుండా అయిపోద్ది. ఎవరిది? నీదే? అదే. అయితే వద్దులే. అందుకే పంచాయతీ చేయడానికి పెద్ద మనిషిగా నేను తీసుకొచ్చాను. ఆడితో ఎవరు నువ్వే పైసలు చెయ్యి. అరే నేనే పైసలు వేస్తాను, తప్పుకో. తప్పుకున్నా. కొండపిల్ల కొండన కొడుతున్నాడు దండం, బోడి ముండం. ఇది ఎవరా నువ్వు? కొండన్నా నిన్ను డ్రా అంటున్నాడు. ఏమంటున్నాడు? డ్రా అంటున్నాడు. రావన్న పర్వాలేదు కానీ డ్రా అంటున్నాడా? ఏమయ్యా పెద్ద మనిషి, గల లుంగేర పని వేసుకున్నాను ఆకురుడు అనుకుంటున్నావా? తొక్క తీసి రోడ్డు కడతా, పేగుల మెల్ల వేసుకుని వేడ వాయిస్తా. ఎవరిది? నీది. నేనెవరిని? కొండపల్లి కొండన్నా. నా నుదురునే ఉంది కొత్త తిలకం, నా మూతనే ఉంది, నల్ల మీసం, నా చేతినే ఉంది, తోలు పట్టక, నా నడునే ఉంది, సైకిల్ చైను. ఇవన్నీ అతను చూశాడా? చూసే ఉంటాడు. అయితే చేరి విప్పనా? వద్దు, లుంగి ఊడిపోతుంది. ఓ ప్రమాదం, తప్పుకో. ఇదిగో నీ కొంప కూడా చల్లగుండాలని, నీ పెళ్ళాం బిడ్డలు పచ్చగుండాలని నీ మంచి కూడా చెబుతున్నా. విన్నావా? మర్యాద కూడా లేకపోతే పోద్ది. ఏమంటా? మంచిగానా? క్రికెట్ క్రికెట్. చూడండి బాబు, చూడండి. పెద్దింటి బండారం, లోన లఠారం, పైన పఠారం. అబ్బా అబ్బా అబ్బా, ఏం తీసుకుంటారు ఫోటోగ్రాఫ్లు? ఎంత లచ్చనుకుంటారు, చూడమొచ్చనుకుంటారు కదా, చిలకా గోరింకల్లాగా. ఆల్ రైట్, ఈ ఫోటోలు, దానికి సంబంధించిన నెగటివ్లు నాకు అప్పగించాలి. నా కొడుకు జీవితంలో నుంచి మీ ముగ్గురు శాశ్వతంగా తొలగిపోవాలి. అందుకు మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తాను. అండర్స్టాండ్? ఐ స్టాండ్. ఓయ్ పేదింటి పిల్ల మానవ అంటే అంగట్లో మీ జంతికి అనుకుంటున్నావా? అవసరమైనప్పుడు 5 పైసలు పెట్టుకుని రుసు చూసి అవసరం మారేయడానికి. ఆ తర్వాత ఆడపిల్ల పడే కష్టాలు నీకేం తెలుసయ్యా? వాళ్ళు తల్లు అయి దిక్కులేని పక్షులు అవుతారు. చూడు, నాకు తెలియకడుగుతాను, నువ్వు ఇచ్చే డబ్బులు తీసుకుని వెళ్ళడానికి మేమేమైనా చెవులో పూలు పెట్టుకొచ్చావు అనుకున్నావా? మా గంగమ్మ న్యాయం జరగకపోయిందో నువ్వు సర్వనాశనం అయిపోతావు. మా గంగమ్మ బ్రతికితే నీ కొడుకు ప్రకాశం బ్రతుకుతుంది, లేకపోతే మర్డర్స్, ఇంట్లో 3 మర్డర్స్ జరుగుతాయి. ఎవరు? ఒకటి పెద్ద ఆయన, పొడిచేయ్. 2 నీ కొడుకు చిన్న ఆయన, పొడిచేయ్. 3 నీ చెల్లెల గంగమ్మ. ఎందుకు? నీ పర్మిషన్ కూడా లేకుండా వాళ్ళ కొడుకుతో తైతెక్కలాడినందుకో. అయితే పొడిచేయ్. తీసే గడ్డం. నాకు తెలియకుండా అప్రాచ్య పనులు చేసి, పైగా పాకల్లో పనిచేసే లేఖిదాన్ని తెచ్చి నా కోళ్ళంటావా? ఒక్కడుగు ముందుకు వేస్తే నరికి పోగులు పెడతాను. జాగ్రత్త. తగ్గవయా స్వామి, నువ్వు నరికి పోగులెట్టే వరకు ఇక్కడ ఎవరు ఆగరు. ఈ లోపల నేను నరికి ముక్కలు చేసి కుక్కలకి ఎత్తాం. చూడు ఇంకుడు, మా చెల్లి గంగమ్మతో పాటు మేము ఇక్కడే ఉంటాం. అలా ఉండడం నీకు ఇట్టం లేకపోతే నీ ఆస్తిలో సగం వాట మా బామ్మడికి పంచిచ్చే మర్యాదగా బయటికి వెళ్ళిపోతాం. అంతే. ఏరా, నీ నిర్ణయం అంతేనా? అంతే డాడీ. నీ కర్మ అఘోరి. ఏం చెప్పుకుంటున్నావురా? ఆయన ఎప్పుడు అంతే. కొండన్న ఆ పైడి తల్లి మా ఇంకుడు మా సెట్ గుడిసి కట్టాడు. గుడిసె కదరా, అర్థం మీద ప్యాలెస్. చెప్పవేటి? గుడిసి ప్యాలెస్. పైడి తల్లి కొండన్న రాత్రి నేను బొబ్బోమని చూసినాను, నువ్వు ఏడ కనపలేదు. ఏడ బొబ్బ ఉంటుంది? వెనక పక్క చిన్న గది ఉంటేను, అక్కడ తొంగున్నాను. గది గది ఏటలో పెట్లానవుతావేటి? గది కాదురా, బాత్రూమ్. బాత్రూమ్ అయితే రేటి, కొంగ రూమ్ అయితే మా సెట్ జోరుగా ఉందిలే. జోరుగుంటే బోరుగుంటే మనకేం వస్తుంది కానీ రారాబోదన్నా రామశైల. ఎక్స్క్యూజ్ మీ, చూడండి మా నాన్నగారు టిఫిన్ చేస్తున్నారు, మన తర్వాత చేద్దాం. ఏటయ్యా మీ అయ్యగారి బోర్డు గొప్ప. మట్టి దెబ్బ. మీ అయ్య కంటే గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప మనుషులు మా గుడిసెల కాడికి వచ్చి మాతో కూర్చుని బొవ్వ తిని మమ్మల్ని దువ్వి పొట్టకిరాపులు తీయించుకుని పత్రికల్లో మున్సిపాలిటీలు చేసుకుంటున్నారు. అది ఎవ మున్సిపాలిటీ కాదే, పబ్లిక్ సిటీ. అదే గొప్పలు చెప్తున్నాడు, గొప్పలు వాళ్ళకోవా. ఏంటి మావా పచ్చిమిరపకాయ కసుక్కుని కొరికావు? మెంగనాక మిరపకాయ కొరుకుతున్నాడే. ఏటి ఇంకడు కారం పుట్టనేదా? అరే మమకారం లేని మనిషి కారం ఎక్కడి నుంచి వస్తుందిరా? రే సుపుత్ర, ఏంటి నాన్న? దాన్ని ప్రేమించానని పాడు పని చేసి కోడలని చెప్పి నా నెత్తిని కూర్చోబెట్టావు. ఓకే, మరి ఈ సంతంతా ఏమిట్రా? నిమిషాల మీద వాళ్ళిద్దరిని బయటికి పంపించు, లేదా పోలీసులు పిలిపించి అందరినీ లోపలికి తెస్తాను. కొండన్నా ఆడి వాళ్ళకు చూస్తే అన్నంత పని చేసేట్టున్నాడు. మనం వచ్చిన పని అయిపోయింది కదా, సల్లంగా జారుకుంటే పోలా.
పోయి గంగమ్మ సల్లంగా కాపురం చేసుకోమని మేము పోయేస్తాం. ఏం కుళ్ళు గుడ్డు బాయి గాడిద గుడ్డు బాయి. అమ్మా, మాట నిలుపుకోవాల్సిన రోజు దగ్గర పడింది. ఆగస్టు 15 సమీపిస్తోంది. నాకు జన్మనిచ్చిన నీ రుణం తెచ్చుకునే శక్తిని, అదృష్టాన్ని నాకు వరంగా ప్రసాదించు. గెలవటమే అలవాటైన నాకు గెలుపు మాత్రమే కలిగేట్టు దీవించు, దీవించు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు యూ. మీ మాజీ యజమాని గారి పరిస్థితి ఎలా ఉందో కనుక్కున్నావా? ప్రతాప్ గారి బిజినెస్ అంతా కొంచెం కొంచెంగా మనమే లాగేసుకున్నాం. ఊరు నిండా అప్పులు తప్పితే ఆయనకి ఇంకేం మిగలలేదు. ఇంకో గట్టి దెబ్బ తగిలితే ప్రతాప్ గారు పూర్తిగా మునిగిపోతారు. గుడ్. ఆ దెబ్బ మనమే కొడదాం. ఎలా? ఐల్ టెల్ యూ లేటర్. రండి బాబు గారు, రండి రండి రండి. మీరు వస్తారా రారా అని నాటి బట్టి ఒకటే కంగారు పడి చచ్చిపోతున్నాను అనుకోండి. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా, డికాషనా? ఏమవుతుంది? ఏం తీసుకుంటారులేండి, తీసుకుంటే మాత్రం ఎలా సహిస్తుంది? మీకు వచ్చిన కష్టం లాంటిది. కంగారు పడకండి, కంగారు పడకండి. చూడండి, మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి జరిపిస్తున్నామా లేదా? నిశ్చితార్థం పెట్టుకున్న ఈ సమయంలో మీకు అనుమానం ఎందుకు వచ్చింది? అనుమానం ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తామండి, ఊళ్ళో నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. మీరేదో దివాళా తీయబోతున్నా ఆ మాట అన్నవాడి చెప్పు తీసుకొడతాను. అబ్బా మిమ్మల్ని కదండి, ఆ మాట అన్న వాళ్ళు మీరు చెప్పు తీసుకొడతారని వాళ్ళతో నేను ఎప్పుడో చెప్పాను. ఎందుకు మీరు ఊరికే కంగారు పడిపోతారు? కూర్చోండి, ఊరికే కంగారు పడిపోతారు. కట్నాలు కానుకలు లేకుండా పెళ్లి చేసుకుంటామన్నమాట వాస్తవమే. మరి ఏం చేయమంటారు? మా వాడు కట్నం కావాలంటున్నాడు. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే వాడి ఫ్రెండ్స్ లో పెద్ద నమ్మద్దాట. అదేమిటి? అదేమిటంటే ఏం చెప్తారండి, ఈ రోజులో ఎవడెంత ఎక్కువ కట్నం తీసుకుంటే వాడే హీరో కదా. ఎంత కట్నం కావాలి? ఎంతంటే ఉందిలేండి, సింపుల్ గా ఒక లేటెస్ట్ మెర్సిడీస్ బెంజ్ కారు ఉంటే మంచిది. అది కూడా డీజిల్ అయితే మరీ మంచిది. 15 ఎందుకండి, 14,50,000 ఆల్రెడీ మాట్లాడి పెట్టాను, రెడీగా ఉంది. అది మీకు పెద్ద లెక్కలేదు కాదు. పోతే బంజారా హిల్స్ లో మీ బిల్డింగు, కొంపల్లిలో ద్రాక్ష తోట, ఎలాగో మీరు అమ్మాయి పేరు పెడతారు, అదేం చెప్పక్కర్లేదు, మీకు పెద్ద లెక్కలేదు కాదు. పోతే అమ్మాయి ఒంటి నిండా బంగారపు తొడుగు, డైమండ్ నెక్లెస్ తో సహా మీరు ఎలాగో ఇస్తారు, అదేం చెప్పక్కర్లేదు, అది మీకు పెద్ద లెక్కలేదు కాదు. పురోహితుడిని పిలిపించాను, ముహూర్తం పెట్టించాను. మరి అనుకున్న ప్రకారం పెళ్లి జరగాలి అంటే 3 రోజులు ముందుగానే అనుకున్నవన్నీ ఇస్తే పెళ్లి జరుగుతుంది. మరి లగ్నం ఆగస్టు 15వ తారీఖు. నమస్కారం సార్. ఎంత చెప్పినా వినిపించుకోకుండా మీతోనే మాట్లాడాలని ప్రొద్దునే వచ్చి కూర్చున్నారు సార్. ఏమయ్యా, ఎన్నాళ్ళ నుంచి మీరు నాతో వ్యాపారం చేస్తున్నారు? ఎన్ని కోట్ల రూపాయలు అడగకుండా నాకు అప్పించారు, ఎన్ని లక్షల రూపాయలు ఈ చేత్తో మీకు వడ్డీ ఇచ్చాను. కానీ ఇప్పుడు కొంచెం వ్యాపారం డల్ అయింది. నిజమే, అంత మాత్రానికి అప్పుల వాళ్ళంతా పీక మీద కత్తి పెట్టినట్టు వరుసగా లైన్ లో వచ్చి నిలబడతారా? ఇది మీకు న్యాయంగా ఉందా? ఇప్పుడు మేము డబ్బు అడగటానికి రాలేదు సార్. మరెందుకు గ్రూప్ డాన్స్ చేయడానికి వచ్చారా? కాదు ప్రతాప్ జీ, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం. థ్యాంక్స్ ఎందుకు? అడగకుండానే మా అప్పులన్నీ అనా పైసలతో తీర్చినందుకు కృతజ్ఞతలు. నేనెక్కడ తీర్చానయ్యా? మీరు కాదు సార్, మిస్టర్ భరత్ తీర్చారు. మీరు మా పేరు రాసిన పత్రాలన్నీ ఆయన పేరుని ట్రాన్స్ఫర్ చేశాం. ఆ డబ్బంతా మొత్తం వడ్డీతో సహా మీరు ఆయనకి కడితే సరిపోతుంది. అలా కట్టకపోతే మీ ఆస్తులన్నీ వేలం వేసి డబ్బు వసూలు చేసుకునే హక్కు భరత్ గారికి ఉంటుంది. మీరు డబ్బు ఇవ్వవలసిన ఆఖరి తేదీ ఆగస్టు 15. వెళ్ళొస్తామండి. రామ్ రామ్. గాది కింద పంది కొక్కులా చేరి గరుడ స్తంభాన్నే వంచాలని చూసిన చిట్టెలుక సరాసరి సింహం గుహలోకే జొరబడింది. ఎంత ధైర్యం! చిట్టెలు కనుకుని మత్త గజంతో ఢీకొంది ముసలి సింహం. మాడు పగిలింది కదా, కట్టుకుని మూలన బబ్బుందా లేక బాధను భరించలేక బొబ్బలు పెడుతుందా చూసిపోదామని వచ్చాను. పాపం, ఏది కూలేని ఒంటరి కుక్క అనుకొని జాలితో ఇంతకాలం నిన్ను బ్రతకనిచ్చిందిరా ఈ సింహం. సింహం అడవి సింహమా గ్రామ సింహమా?
రేయ్, నేను గ్రామ సింహాన్ని కాదు, నీ పొగరనిచే అడవి సింహాన్ని. అందుకే నిన్ను కోరలతో చీల్చి చెండాడాలా, పంజాబీ నీ ప్రాణాలను హరించాలా అని ఆలోచిస్తున్నాను. నీ కొడుకు కూతురు నా పంచన చేరినప్పుడే నీ కోరలు నేల రాలాయి. నీ ఆస్తి అంతస్తు నా హస్తగతమైనప్పుడే నీ పంజా దూది పింజై గాలిలో తేలిపోయి నేల కూలిపోయింది. ఇంకా ఎందుకు ఈ మేకపోతు గాంభీర్యం? బుజ్జి కన్నా నో, చిట్టి కన్నా. నీ గర్వం, నీ అహంక కాలి కింద పడి నలిగి నాశనమైన సంగతి ఊరంతా గ్రహించినా నువ్వు ఇంకా గ్రహించలేదంటే చింత చచ్చిన పులుపు చావని నీ తెలివి తక్కువతనానికి జాలి వేస్తుంది. తనివి తీరా నవ్వుకోవాలనిపిస్తుంది. చిట్టిలుక ఎంత నవ్వినా సింహానికి లోటు రాదు చిట్టి కన్నా. లేడి నీకు చిక్కింది కాళ్ళు లేక కాదు, కాలం కలిసి రాక. ఈనాడు నీది పైచేయి కావచ్చు, కానీ క్యాలెండర్లో డేట్ మారినట్టే మళ్ళీ నాకు టైం వస్తుంది. అప్పుడు నీ మదం నేననుస్తాను. గుడ్, వెరీ గుడ్. ముసలి సింహం గాండ్రింపులు మాని వేదాంతం మొదలెట్టింది. ఒప్పుకుంటున్నా, ఇవి వయసుకు తగ్గ మాటలు. ఉన్నాడు, కానీ ఉన్న చచ్చినట్టే లెక్క. అందుకే నా తల్లి పేర ఆలయాన్ని, శరణాలయాన్ని నిర్మించాను. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? వెరీ సింపుల్. ఆ ఆలయానికి నీ పవిత్రమైన చేతులతో ప్రారంభోత్సవం చేయాలి. స్ట్రేంజ్, రియలీ స్ట్రేంజ్. మన ఇద్దరి మధ్య పచ్చగడ్డి భగ్గుమంటుంది. మరి ఈ ప్రారంభోత్సవాలేమిటి? ఏదైనా సంధి ప్రయత్నం ఆ చిట్టి కన్నా? చచ్చినా ఒప్పుకోను. ఈ ప్రారంభోత్సవానికి రానే రాను. నువ్వు రావాలి, వస్తావు, వచ్చేలా చేయగలను. ఏం చేయగలవు? ఏం చేయగలనా? నీ ఆస్తి మొత్తం నా స్వాధీనం చేసుకుని నిన్ను నడిబజారులో నిలబెట్టగలను. నీ కూతురు పెళ్లి చెడగొట్టి ఆ పిల్ల బ్రతుకు నాశనం చేయగలను. వాటా కోసం నీ కొడుకు చేతులు నీ మీద దావా వేయించి నీ పరువు హిందూ మహాసముద్రంలో కాదు, బే ఆఫ్ బెంగాల్లో కలపగలను. ఇంకా నమ్మకం కలగలేదా? పిచ్చుకుంట బుచ్చేశ్వరంలా నటించి నీ చేత 33 చెరువుల నీళ్లు తాగించిన వాడిని నేనే. కొండపల్లి కొండలలా నేను అదరగొట్టి నీ కొడుక్కి చెల్లి గంగమ్మకి పెళ్లి చేయించిన వాడిని నేనే. రేపొద్దున నిన్ను కట్టెల మీద పడుకోబెట్టి నిన్ను సజీవంగా దహనం చేయవలసిన వాడిని కూడా నేనే. ప్రారంభోత్సవానికి నువ్వు వస్తున్నావు ఎప్పుడో తెలుసా? ఆగస్టు 15. నాకు తెలుసు నీకు ఆ రోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్స్ అన్ని సెటప్ చేసింది నేనే. నువ్వు నా ప్రారంభోత్సవానికి వస్తే ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతాయి. అదంతా అనవసరం. నువ్వు వస్తున్నావు, దట్స్ ఆల్. బాయ్. ఇదిగో 5 లక్షల రూపాయలు. ఆగస్టు 15వ తేదీ ఉదయం అతని ఇంటి ముందే అందరి సమక్షంలో అతన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయాలి. మిస్టర్ భరత్, హలో. ఒకప్పుడు ఈ రుద్రదేవుణ్ణి కొట్టావు, కానీ ఇప్పుడు ఈ ఊరికే పెద్ద కోటీశ్వరుడైన ప్రతాపుని రెచ్చగొట్టావు. పడగ విప్పిన పాము బుసగొట్టింది. నేనిప్పుడు నిన్ను కాయడానికొచ్చాను.
ఏమ్మా గీత, అన్ని ఏర్పాట్లు జరిగాయి, అందరూ వచ్చారు. ఈ అనాథాశ్రమాన్ని నిర్మించిన అనాథ మన కథానాయకుడు మిస్టర్ భరత్ ఇంకా రాలేదే. నాకెందుకో అనుమానంగా ఉంది. అసలు వస్తాడంటావా? సప్త సముద్రాలు అడ్డంగా పొంగిన అష్టదిక్పాలకులు అష్టదిగ్బంధనం చేసిన అనుకున్న టైంకి తప్పకుండా వస్తారు మిస్టర్ భరత్. అధ్యక్షుల వారు మన్నించాలి. ఇంద్రుడు పంపించిన అష్టదిక్పాలకులు నన్ను అష్టదిగ్బంధనం చేయాలని ప్రయత్నం చేశారు. వాళ్ళ పట్టు సడలించి కీళ్లు వెలగొట్టేసరికి వేళయింది. ఐఎమ్ సారీ. ఆహుతులకు ఆహ్వానం. నన్ను కన్న తల్లి శాంతి, ఆమెకు భర్త ఉన్నా లేనట్టే. అందుకే ఆమె ఒక అనాథ. ఆమెకు పుట్టిన బిడ్డను నేను. నాకు తండ్రి ఉన్నా లేనట్టే. అందుకే నేను ఒక అనాథని. అనాథైన నా తల్లి జ్ఞాపకార్థమే ఈ శాంతి అనాథ శరణాలయం. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేనిది ఒక్క తల్లి మాత్రమే. అలాంటి నా తల్లిని అనాథన చేశాడు ఓ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషిని నలుగురు ఎదుట నిలబెట్టి శాంతి పతిత కాదు, శాంతి నా భార్య అని సభ్య సమాజం ముందు ఒప్పుకునేలా చేస్తానని సరిగ్గా సంవత్సరం క్రితం నా తల్లి చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాను. నవమాసాలు మోసినను కన్న తల్లి, అష్ట కష్టాలు పడి కడుపు కట్టుకుని నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లి, ఈనాటి నా ఈ స్థితికి మూల కారణమైన నా తల్లి ఆత్మకు శాంతిని చేకూర్చడం కన్నా కొడుగ్గా నేను చేయగలిగిన పుణ్యకార్యమే ఉంటుంది. నా తల్లి కడుపున నేను పుట్టినరోజు ఆగస్టు 15. ఆనాడు భారత్ మాతకు స్వాతంత్రం వచ్చిన రోజు కూడా ఆగస్టు 15. ఈనాడు ఈ భారత్ మాతకు స్వాతంత్రం రావాల్సిన రోజు కూడా ఆగస్టు 15. ముందుగా నా తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా మాతృ సమానరాలైన శ్రీమతి మహాలక్ష్మి గారిని వినమ్రుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ శాంతి పతిత కాదు, నా భార్యని అందరి ముందు నీ నోటితో నువ్వే ఒప్పుకునేలా చేస్తాను. ఒక రోజున నీ రక్తంతో నీ మీదే పగ తీర్చుకుంటాను. ఇక్కడ పెద్దలు, బిడ్డల్ని కన్న తల్లులు, తండ్రులు ఎంతో మంది ఉన్నారు. మా కథని మీ అందరి కళ్ళు వర్షిస్తున్నాయి. కానీ ఒక పెద్ద మనిషి కళ్ళు మాత్రం ఇంకా చింత నిప్పులు కురిపిస్తూనే ఉన్నాయి. ఎప్పుడో 25 నాడు పాతివేయబడ్డ తన ఆత్మకథ ఇప్పుడు మళ్ళీ బయట పెట్టి తన బండారం బయటపడపోతున్నదని హడలిపోతున్నాడు. మై డియర్ ఓల్డ్ మ్యాన్, నిన్ను చూడాలని ఇక్కడున్న ప్రతి ఒక్కరూ తహతహలాడిపోతున్నారు. కానీ నువ్వెవరవో, ఎక్కడున్నావో నాకు మాత్రమే తెలుసు. అసలు నేను నిన్నెప్పుడో గుర్తించాను. ఎంతకాలం నీ పక్కలో బల్లెంగానే బ్రతికాను. నన్ను చూస్తేనే నీ గుండెల్లో అగ్ని పర్వతాలు బ్రద్దలయ్యేలా నేను భయపెట్టాను. అయినా నేనెవరో ఇంతవరకు నువ్వు గుర్తుపట్టలేకపోయావు. కనీసం ఇప్పుడు నా తల్లి మొహం చూసిన తర్వాత అయినా నేనెవరో నువ్వు తెలుసుకుంటావని నేను అనుకుంటున్నాను. ఈనాడు నాన్నాని నా చేత పిలిపించుకునే అర్హత నీకు లేకపోయినా నీ స్థితికి జాలిపడి నేను పిలుస్తున్నాను. ఫాదర్, మై డియర్ ఫాదర్, చీకట్లో నువ్వు చేసిన తప్పుకు వెలుగులో సాక్ష్యం లేదన్న సాగుతో ఒకనాడు నువ్వు నా తల్లిని కాలదన్నావు. కానీ ఇప్పుడు ఇక్కడ నీకు నాకు మధ్య జరుగుతున్న ఈ పోరాటానికి ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుడే సాక్షి. చేసిన తప్పులు ఒప్పుకోగల ధైర్యం ఉంటే, నీ గుండె బలం ఉంటే ఈ లోకం ముందుకొచ్చి నీ పాపాలను ప్రక్షాళన చేసుకో. రా బయటికి, రా బయటికి.
ఈ తండ్రి కొడుకుల యుద్ధంలో చివరి ఘట్టం ఆరంభమైంది. నీ అంతట నువ్వుగా బయటపడతావా సరే సరే, లేదా ఇంతవరకు మూసి ఉన్న రెండో తెర తొలగితే చాలు నీ విశ్వరూపం బయటపడుతుంది. మహాజన్లారా, మనం సాధారణంగా పోలీస్ స్టేషన్లో చూస్తూనే ఉంటాం. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడ్డ గాంధీ గారు, నెహ్రూ గారు మొదలైన మహానుభావుల ఫోటోలు ఒకవైపు ఉంటే, ప్రజాకంటకులైన దొంగలు, దోపిడీదారుల ఫోటోలు మరొక వైపు ఉంటాయి. మనుషులు ఎలా బ్రతకాలో చెప్పడానికి ఉదాహరణ మహాత్ములైతే, ఎలా బ్రతకూడదో చెప్పడానికి ఉదాహరణ దురాత్ములు. అలాగే ఇక్కడ నా తల్లి విగ్రహంతో పాటు దురాత్ముడైన మహానుభావుడి విగ్రహం కూడా ఉంది. మనందరి తరఫున దాన్ని ఆవిష్కరించవలసిందిగా పితృ సమానులైన శ్రీ 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 ప్రతాప్ గారిని హృదయపూర్వకంగా అర్థిస్తున్నాను. ఏమండి, వెంటనే వెళ్ళి తెరవండి. ఆ దుర్మార్గుడు ఎవరో తెలుసుకోవడానికి ఇందాక నుంచి తప్పించిపోతున్నాను. నువ్వు నా కొడుకు అయినందుకు నేను ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాను బాబు. మహాలక్ష్మి, భరత్ మన బిడ్డ, మన పెద్దబ్బాయి. నాకు తెలుసండి, నాకు తెలుసండి. భరత్, నా తప్పులన్నీ మన్నించు. భరత్, నీ తమ్ముడు, నీ చెల్లెలు, నీ తల్లి గీత, భరత్ని నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నానమ్మా. భరత్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.